హాయ్ ఓస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో JNTU జీవీవి ఒక్క 1-1 తప్ప మిగతా అన్నీ కూడా 2-1 కానివ్వండి, 3-1 కానివ్వండి, 4-1 కానివ్వండి రిజల్ట్స్ అన్నీ డిక్లేర్ చేసేసారు. ఇంకా మిగిలింది 1-1 ఫస్ట్ సిరీస్లో బీటెక్ R23 అయినా, R20 అయినా, R19 అయినా, R16 అయినా. ఇక ఆ తర్వాత 4-2 అడ్వాన్స్ సప్లీ ఉంది కదా, అది R20, R19, R16 వాళ్ళది, R19, R16 వాళ్ళది. ఇక ఆ తర్వాత 3-2, 2-2, 1-2 R23, R20, R19, R16లో ఉన్నారు. అంటే దానికి సో ఈ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవుతాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే 4-1 అడ్వాన్స్ సప్లీ R20 వాళ్ళకి ఏదైతే పడిందో దాని టైం టేబుల్స్ రిలీజ్ అయినాయి. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తున్నారో అది కూడా చెప్తాను, అఫీషియల్గా అనౌన్స్ అయింది. సో ముందుగా అయితే మీరు ఖచ్చితంగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, అప్డేట్స్ మిస్ అవుతారు. లేకపోతే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ఇక వాట్సాప్ గ్రూప్ మీ ఇష్టం. ఇక ఆ తర్వాత సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళ్తే ముందుగా 4-1 బీటెక్ అడ్వాన్స్ సప్లీ R20, R19, R16 వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చేసరికి టైం టేబుల్స్ రిలీజ్ అయినాయి, అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఎగ్జామ్స్ వచ్చేసరికి 10th March 2025 నుంచి 20 March 2025 వరకు జరుగుతాయండి. 2 to 5 PM ఎగ్జామ్స్. ఆ టైం టేబుల్ చూసుకోండి, మీ సబ్జెక్టులకి తెలిసిపోతుంది. ఓన్లీ R20 వాళ్ళకే పెట్టడం జరిగింది, మిగతా రిజర్వేషన్ పెట్టరా అంటే పెడతారు, అది వేరే లెక్క ఉంది. ఇక రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా వచ్చేసరికి 1-1, 4-2 రిజల్ట్స్ వచ్చేసరికి రిలీజ్కి రెడీగా ఉన్నాయి. పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి ఈ వీక్లో మీకు 1-1, 4-2 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సాటర్డే లోపు ఎప్పుడైనా రావచ్చు, ఓకేనా? ఈ బుధవారం నుంచి సాటర్డే లోపు ఎప్పుడైనా రావచ్చు. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని మీరు అడగవచ్చు. అయితే 4-2 స్ట్రిక్ట్ గానే జరుగుతుందండి, 1-1 కూడా స్ట్రిక్ట్ గానే జరుగుతుందండి, ఎందుకంటే బేసిక్ వాళ్ళు చేస్తుంది కాబట్టి. మ్యాథ్స్ పేపర్ వాల్యుయేషన్ అయితే స్ట్రిక్ట్ గానే ఉంటుంది. సో వీటి గురించి ఇంకా తెలియాలంటే ఇంతకుముందు వీడియోస్ చేశానండి, ఆ ప్రీవియస్ రిజల్ట్స్ బేస్ చేసుకొని పోలేదు అదంతా కూడా, ఇంకా ఇంతకుముందు రిలీజ్ అయిన రిజల్ట్స్ వాటి గురించి అది చూడండి. సో 1-1, 4-2 సంబంధించిన అప్డేట్ ఇది. ఇక తర్వాత 3-2, 2-2, 1-2 బీటెక్ వచ్చేసరికి మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ వరకు వచ్చేసిందని చెప్పుకోవాలి. సో ఈ 3-2 బీటెక్, 2-2 బీటెక్, 1-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి ఒకేసారి రిలీజ్ అవుతాయి. మరి అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే నాకు తెలిసి ఇవాళ 11th కాబట్టి ఈ మంత్ ఎండింగ్ కల్లా మీకు 3-2 బీటెక్, 3-2, 2-2, 1-2 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోతాయి. సో వాటి పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది? సో వాటి పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి మీరు టెన్షన్ పడేది ఏం లేదండి. 3-2లో కానివ్వండి, 2-2లో కానివ్వండి మీరు అనుకున్న స్థాయిలోనే పాయింట్స్ వస్తాయి. కాదు 1-2 వచ్చేసరికి ఏంటంటే మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్ కానీ, కోర్ బయట డిపార్ట్మెంట్ వాళ్ళ సబ్జెక్ట్ BEEE లాంటివి ఉంటే మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గానే జరుగుతాయి. ఏదేమైనప్పటికీ కూడా JNTU జీవీ వచ్చేసరికి రిజల్ట్స్ లో స్పీడ్ పెంచేశారు. ఇక ఈ మార్క్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత మార్క్స్ వెరిఫికేషన్ అయ్యి PDFs, ఈ లింక్ అప్పులు, ఈ లింక్స్ క్రియేట్ చేసి వెరిఫికేషన్ ఇదంతా అయిపోయే లోపు ఈ మంత్ ఎండింగ్ అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా 1-2 బీటెక్ కానివ్వండి, 1-1 బీటెక్ కానివ్వండి, 4-2 బీటెక్ కానివ్వండి, ఇక 3-2, 2-2, 1-2 బీటెక్ కానివ్వండి. సో రిజల్ట్ సంబంధించిన అప్డేట్, పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ ఇదండి. సో టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.